హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదేమిటి గింజలు గింజలు కనపడుతున్నాయి అనుకుంటున్నారా? ఇది నా చిన్నప్పుడు మా అమ్మ వండిన కూర అండి. మా అమ్మమ్మ కూడా ఇలాగే ఉండేదంట. ఓల్ని చిక్కుడు గింజలు, ములక్కాడ, టమాటా వేసి ఉండేవాళ్ళంట. మా అమ్మ ఉండేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చెప్తాను వినండి. ములక్కాయ, చిక్కుడుకాయ గింజలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు అన్నీ కలిపి ఒకేసారి తాలింపు పెట్టి వేసేసేయటమే. దాంట్లోనే అల్లం ముక్కల్ని కట్ చేసి వేయండి. పేస్ట్ వద్దు, అల్లం ముక్కల్ని ఎల్లుల్లిపాయలు దంచుకొని వాటిని వేసేసేయండి. కొంచెం అవి ఉడుకుతున్నాయి అనుకున్నప్పుడు మనకు సరిపడినన్ని నీళ్లు పోసుకొని ఉప్పు, కారం, పసుపు వేసేసేయండి. ఇంకంతే, ఇంకేమీ లేదు ఇందులో. వేసేసి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత పుదీనా, కొత్తిమీర పొడిలాగా ఉంటే కనుక, అంటే కొంచెం ఎండిపోయింది ఉంటుంది కదా, ఆ పొడి చల్లండి. లేదంటే కరివేపాకు చల్లండి. తర్వాత చూడండి, అబ్బా దాని టేస్టు మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. కావాలంటే మీరు అది తిన్నాక కమెంట్ పెట్టచ్చు.